హాయ్ అండి, హలో, నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు నేను ఈ వీడియోలో టేస్టీ కాలా జామున్ మరియు గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీన్ని పక్కా కొలతలతో ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈజీ మెథడ్లో చూపించబోతున్నాను. ఇది నోట్లో వేస్తే అలా మెల్ట్ అయిపోయేలా ఉంటుంది. చూస్తూనే ఈజీగా ఇలా యమ్మీగా ఉండే టేస్ట్తో మీకు గులాబ్ జామున్ ప్రిపరేషన్ చూపించబోతున్నాను. ముందుగా దీనికోసము స్టవ్ పైన ఒక మందపాటి పాత్రను పెట్టేసి అందులో 2 కప్పులన్నర వాటర్ని వేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 యాలకుల్ని ఇలా కచ్చా పక్కాగా క్రష్ చేసి వేసేసుకోవాలి. అలాగే ఇందులో 3 స్పూన్ల రోజ్ వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు 2.5 కప్పుల దాకా పంచదారను కూడా వేసుకొని వీటన్నిటిని ఓసారి కలిపేసుకోవాలి. పంచదార కరిగే వరకు ఇలా స్పూన్తో కలుపుతూ ఉండాలి. పంచదార మనకు కరిగిన తర్వాతనే కలపడం అనేది కాస్త ఆపేసేయాలి. ఇప్పుడు ఇది పూర్తిగా వాటర్లో పంచదార మెల్ట్ అయిన తర్వాత దీన్ని మరగనివ్వాలి. ఈ పాకం అనేది మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియంలో క్వాంటిటీలో ఉండాలి. ఇప్పుడు ఇందులో అరముక్క నిమ్మరసాన్ని కూడా పిండేసుకోవాలి. పాకం అనేది మనకు లేత పాకంలో ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా సాఫ్రాన్ కూడా వేసుకొని మరగనివ్వాలి. వీడియోలో చూస్తున్నట్టు ఇలా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ పానకాన్ని మనము ఒక 10 to 15 మినిట్స్ వరకు మరగనిస్తే మనకు పానకం అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసేయాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసి అందులో గులాబ్ జామున్కి సరిపోయేంత ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక క్లాత్ వేసి అందులో ఇలాంటి ఒక పెద్ద పాత్రను పెట్టేసి 1/2 kg 250 grams కోవాని తీసుకోవాలి. ఈ కోవా మనకు సూపర్ మార్కెట్లో మనకు అవైలబుల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ కోవాను బాగా చేత్తో ఇలా వీడియోలో చూస్తున్నట్టు బాగా ఒక 2-3 సార్లు బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. అప్పుడే మనకు చిన్న చిన్న ఉండలు కానీ ఏవి లేకుండా సాఫ్ట్గా మనకు వచ్చేస్తాయి. లేకపోతే పొరలుగా గులాబ్ జామున్ వస్తుంది. సాఫ్ట్గా మనకు రావాలి అంటే ఒక 5 మినిట్స్ పాటు బాగా దీన్ని ఇలా మ్యాష్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇది పూర్తిగా మ్యాష్ చేసిన తర్వాత 60 grams వరకు పన్నీర్ని తీసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి స్లైస్తో దీన్ని బాగా ఇలా స్లైస్ చేసేసి దీన్ని కూడా పన్నీర్ని కూడా బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఈ పన్నీర్ కూడా మనము ఈ కోవాలో 2 కలిపేసి బాగా మ్యాష్ చేయాలి. పన్నీర్ ప్లేస్లో మనము రవ్వను కూడా వేసుకోవచ్చు, కానీ నేను పన్నీర్నే వాడుతున్నాను. ఇప్పుడు ఇది బాగా ఇలా చేత్తో దీన్ని కూడా కోవను ఎలాగో మనం మ్యాష్ చేసామో అలాగే పన్నీర్ని కూడా బాగా ఉండలు లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పన్నీర్ కూడా మ్యాష్ అయిన తర్వాత ఈ పన్నీర్ని ఈ కోవాని 2 కలిపేసి మరోసారి కలిపేసుకోవాలి. ఇది మనకు ఎంత మనము మ్యాష్ చేసి మెత్తగా సాఫ్ట్గా చేస్తామో అంత సాఫ్ట్గా మనకు గులాబ్ జామున్ అనేది బాగా వస్తుంది.
ఇప్పుడు 3 స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకోవాలి. ఈ మైదా పిండిని కూడా ఇందులో మనకు కోవాలో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి స్మూత్గా రావడానికి మైదా పిండిని యూజ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా బేకింగ్ సోడాను కూడా వేసుకోవాలి. వీటన్నిటిని ఈ పన్నీర్లో కోవాలో బాగా వీటన్నిటిని కలిసిపోయేలాగా మరోసారి కలిపేసుకొని మనకు సాఫ్ట్గా పిండి ముద్ద ఎలా ఉంటుందో చపాతీ ముద్ద అలాగా చేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ వచ్చేసి 10 to 15 మినిట్స్ వరకు పడుతుంది మనకు. ఇప్పుడు చిన్న చిన్న ముద్దల్లా తీసుకొని ఇలా వీడియోలో చూస్తున్నట్టు గట్టిగా మ్యాష్ చేస్తూ ఇలా ఉండలు చేసుకుంటే సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఉండ అనేది మనకు ఎంత చిన్నగా చేసుకుంటే మనకు గులాబ్ జామున్ పాకంలో నాని అంత పెద్దగా అవుతుంది. సో చిన్నగా చేసుకుంటేనే బెటర్. సో నేను ఈ సైజ్ చేస్తున్నాను. చూసారా అసలు ఎక్కడ పొర లేకుండా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు ఇవన్నీ ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఈ ఆయిల్ కూడా మరీ ఎక్కువగా వేడి కావద్దు. కొద్దిగా మనము పిండి ముద్దను తీసుకొని ఇలా ఆయిల్లో వేస్తే ఇలా స్లోగా పైకి తేలిందంటే ఆయిల్ మనకు పర్ఫెక్ట్గా వేడైనట్టు. మరీ డైరెక్ట్గా పైకి తేలిందంటే అంత హీట్లో కూడా గులాబ్ జామున్ వేయొద్దు, లేకపోతే లోపల పచ్చిగా అలాగే ఉంటుంది. సో ఇదైతే బెటర్. ఇప్పుడు ఒక్కొక్క ఉండను తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇలా గులాబ్ జామున్ ఒక్కొక్కటి వేస్తూ చిన్న స్పూన్తో మనము ఇలా ఆయిల్ని రౌండప్ చేస్తూ ఉండాలి. అప్పుడు మనకు మరోసారి టర్న్ చేయకుండా ఈజీగా రౌండప్గా బాగా మనకు గులాబ్ జామున్ అనేది బాగా అవుతుంది. ఈ గులాబ్ జామున్ని ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా చేస్తేనే మనకు పర్ఫెక్ట్గా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇలా మనకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్ని ఇలాగే చేస్తూ ఉండాలి. ఎక్కడ ఏమాత్రం స్టాప్ చేయకుండా కలుపుతూనే ఉండాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ అనేది ఈజీగా వేడవుతుంది. మధ్యలో ఆయిల్ని కూడా మంటను కూడా మనము హై ఫ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మీడియం సైజులోనే పెట్టేసి ఒక్కొక్కటి వేస్తూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా ఇలా రౌండప్ చేస్తూనే ఉండాలి ఆయిల్ని. ఈ ప్రాసెస్ కూడా ఒక 5 to 10 మినిట్స్ వరకు మనకు అవుతుందండి. బట్ గులాబ్ జామున్ అనేది మనకు పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే ఈ మాత్రం కష్టపడాల్సిందే. ఇప్పుడు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పానకం కూడా చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. వేడి వేడి పానకంలో వేస్తే గులాబ్ జామున్ ఎంబన్నే పగిలిపోతుంది. సో గోరువెచ్చగా ఉన్నప్పుడు గులాబ్ జామున్ వేస్తేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఎక్కడ పొర లేకుండా చాలా పర్ఫెక్ట్గా మనకు స్వీట్ షాప్లో దొరికినట్టుగానే ఈజీగా రెడీ అయిపోతుంది. కాకపోతే కొంచెం మనకు టైం అనేది పడుతుంది. బట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో టేస్టీ అలాగే ఉంటుంది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ కాలా జామున్ ప్రాసెస్ చూపించబోతున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో కాలా జామున్ కోసం మళ్ళీ ఉండల్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇందాక ఎలా వేసుకున్నామో అలాగే వేస్తూ వీటిని ఆయిల్లో ఇలా కలిపేసుకోవాలి. మీరు ఒకటి గమనించారా, నేను ఒక్క గులాబ్ జామున్ని కూడా స్పూన్తో ఇలా దాన్ని టచ్ చేస్తూ కలపట్లేదు, ఆయిల్ని మాత్రమే చేస్తూనే కలుపుతున్నాను. సో వీటన్నిటిని ఇలాగే కలుపుతూ ఉండి పర్ఫెక్ట్. ఇప్పుడు మనము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఎలా చేసామో దీన్ని కొంచెం
బ్లాక్ అంటే మరీ బ్లాక్గా కాకుండా కాలా జామున్ ఎలా ఉంటుందో మనకు అలా అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. మధ్య మధ్యలో స్పూన్ని మాత్రం గులాబ్ జాములకు తాకనివ్వద్దు. ఇప్పుడు 1 బై 1 ఇలాగే మిడిల్లో వేస్తూ ఉండాలి. అంటే ఫస్ట్లో వేసిన గులాబ్ జామును ఆయిల్ పైకి తేలిన తర్వాత మరి ఇంకొకటి గులాబ్ జామున్ వేస్తున్నాను, మీరు ఇది గమనించాలి. ఇప్పుడు ఇది ఆయిల్లో బాగా కింద వేసిన గులాబ్ జామున్ కూడా ఆయిల్లో వేడైన తర్వాత మనకు మెల్లమెల్లగా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కాలా జామున్ ప్రాసెస్ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ మనం నార్మల్గా రెగ్యులర్గా చేసే గులాబ్ జామున్ ఎలా ఉంటుందో సేమ్ ఈ ప్రాసెస్ కూడా అలాగే ఉంటుంది. బట్ కొంచెం ఎక్కువ వేగనివ్వాలి కాలా జామున్ని. చూస్తూ ఉండగానే మనకు జామున్స్ అనేటివి ఇలా కాలా జామున్లా ఇలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కలర్లో వచ్చిందంటే పర్ఫెక్ట్గా అయినట్టే. ఒక్కసారి మనము గరిటెతో ఇలా వీడియోలో చూస్తున్నట్టు ఇలా తీసుకొని ఇలా క్రష్ చేస్తే మనకు సౌండ్ అనేది ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ జామున్స్ని పాకంలో వేసేసుకోవడమే. ఇప్పుడు ఈ పాకంలో వేసేసిన తర్వాత ఈ పాకం కూడా గోరువెచ్చగానే ఉండాలి. సో ఈ పాకంలో మినిమం ఒక 1 అవర్ పాటు నాననిస్తే పర్ఫెక్ట్గా మనకు గులాబ్ జామున్ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయో. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఈ క్వాంటిటీ వచ్చేసి కాలా జామున్ క్వాంటిటీ వచ్చేసి 250 grams. యాజ్ ఇట్ ఈజ్ నార్మల్గా మనం ఎలా చేసుకున్నామో ఈ క్వాంటిటీ కూడా అంతే. కాకపోతే మనము ఉండలు చిన్నగా చేసుకుంటే ఒక 20 to 25 వరకు వస్తాయి. నార్మల్గా చేసుకుంటే ఒక 15 to 20 వరకు వచ్చేస్తాయి. సో మనకు ఏ క్వాంటిటీ కావాలనేది అది మన చేతుల్లోనే ఉంటుంది. సో ఈ బోత్ గులాబ్ జామున్స్ అనేటివి ఈ వీడియోలో మీకు షేర్ చేశాను కాబట్టి వీడియోని పూర్తిగా చూసేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.